రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మాదిగ ఉపకులాలు సహకరించాలని మాదిగ సంఘాల ఐక్య కూటమి నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు మాదిగ ఉపకులాల ఓటర్లను చైతన్యం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నామన్నారు. వైసీపీ పార్టీ అధికారం చేపట్టిన 5 ఏళ్లలో 27 ఎస్సీ పథకాలను తొలగించడం ఆ పార్టీ వైఖరికి నిదర్శనమన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఆర్జే ప్రకాష్ మాదిగ, మాదిగ దండోరా వ్యవస్థాపకులు పొన్నగంటి రమేష్ మాదిగ, జై మాదిగ సేవా సంఘం వ్యవస్థాపకుడు కొదమల్ల బెంజమిన్ మాదిగ, ముప్పిడి దైవ వరప్రసాద్, ఏఐఎండిఎస్ వ్యవస్థాపకులు కాపవరపు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్జే ప్రకాష్ మాదిగ అను నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా ఉంటున్నాను. రాష్ట్రంలో 35 కుల సంఘాలు ఒకే వింగుగా ఏర్పడి మమ్మల్ని సమన్వయకర్తలుగా ఒక బృందంగా ఏర్పరచడం వల్ల వారి తరపున మేము తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థుల్ని, అదేవిధంగా వారి మిత్రపక్షాలైనటువంటి బీజేపీ, జనసేన పార్టీల అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని మాదిగ ఉపకులాలకి, రెల్లి, పాకి, పగిడి వంటి షెడ్యూల్డ్ కులాలకి అప్రమత్తం చేస్తూ మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల కాలంలో తన ప్రభుత్వ హయాంలో షెడ్యూల్డ్ కులాలకి, అట్లే మాదిగ ఉపకులాలకి ఎటువంటి న్యాయం జరిగే విధంగా ఆయన ప్రభుత్వ పాలన లేదు. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. మేము ఊరికే చెప్పడం లేదు. షెడ్యూల్డ్ కులాలని 3 వర్గాలుగా విభజించి మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లకి ఒక్క నయా పైసా నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన చరిత్ర మరి జగన్మోహన్ రెడ్డి గారికి కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 27 పథకాలను రద్దు చేసింది. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి జరగాల్సిన పరిస్థితుల్లో 27 పథకాలను రద్దు చేసి వారి అభివృద్ధిని అడ్డుకున్నది. అదేవిధంగా ఈ రోజు ఈ ఎలక్షన్స్ లో, ఈ సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో కూడా 29 షెడ్యూల్డ్ కులాలకు ఇవ్వాల్సిన సీట్లుంటే 10 సీట్లను మాత్రమే కేటాయించి సమన్వయం పాటించకుండా మాదిగలకు అన్యాయం చేసింది. ఇటువంటి ఒక పరిస్థితిని రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదిగ ఉపకులాలకే కాకుండా షెడ్యూల్డ్ కులాలకు తీవ్రమైన అన్యాయం చేసిందని చెప్పి భావిస్తున్నారు. మేము ఆ ప్రజలకు హెచ్చరిస్తున్నాం కూడా. ఎందుకంటే ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో మీరు తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నప్పుడు మాత్రమే షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి ఉంటుంది, మాదిగ ఉపకులాల అభివృద్ధి ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితుల్ని, ముఖ్యంగా నిరుపేదల్ని అనగదొక్కి వారి యొక్క జీవితాలని అల్లకొల్లం చేస్తూ మారణాయుధాలుగా ఏదైతే విచ్చలవిడిగా ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ఆ విషయంపై మేము పోరాటం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ముఖ్యంగా దళితులమైన మేము, ముఖ్యంగా మాదిగలమైన మేము తీవ్ర అన్యాయానికి గురయ్యాం. ఆ సందర్భంగా అన్న బెంజమిన్ గారు, ప్రకాష్ గారు, అన్న ముప్పిడి దైవ ప్రసాద్ గారు, అన్న వీళ్ళందరూ కలిసి ఇక్కడ రావడంతో ఈరోజు వాళ్ళకి సపోర్ట్గా మా ఏఐఎండిఎస్ తరఫున మేము కూడా సపోర్ట్గా వచ్చి ఈరోజు మా గళాన్ని ఇస్తున్నాం. ఈ రాష్ట్రం తీవ్రంగా ఏంటంటే నిరుపేదమయం అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నాం, ఎక్కడ చూసినా రేట్లు, మద్యం విధానాన్ని చూసుకుంటే మద్యాన్ని రద్దు చేస్తానని చెప్పారు, క్రమంగా తగ్గిస్తానని చెప్పారు. ఈ రోజు రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఇలాగ అనేక విధంగా ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గ్రహించి, ముఖ్యంగా అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే వారి యొక్క కూటమిని, జనసేన, బీజేపీని కూడా గెలిపించుకోవాలని, అలాగే మాదిగలకు 15 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఒక ఎంపీ సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాదిగల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం, చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా గమనించండి. రేపు రానున్న 13వ తారీఖున ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి ఓటేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై మాదిగ, జై మాదిగ. మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడిని. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ కుల సంఘాల మద్దతు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి, మాదిగ ప్రజల మద్దతు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి, మాదిగ ఉపకులాల మద్దతు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి, మాదిగల అభివృద్ధి, సంక్షేమం, మాదిగల మనుగడ ఈ రాష్ట్రంలో జరగాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మాదిగలకి వర్గీకరణ జరగాలంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి
గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. పనులు చేసుకున్న ప్రజలు తాగి వారి యొక్క జీవితాలను పాడు చేసుకున్నారు. ఎక్కువ మంది ఆ మద్యము తాగడం వల్ల కూడా మద్యమానికి బానిసలు అయిపోయి చనిపోతున్న సందర్భాలు కూడా కనబడుతున్నాయి. మరి మద్యపాన నిషేధం అన్నాడు ఎక్కడా లేదు. అదే విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని కనుక మాదిగ ఉపకులాల ప్రజలు ఇంటికి పంపిస్తేనే మాదిగల మనుగడ కూడా ఉంటుంది. మాదిగలు బతికి బట్ట కట్టాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంటికి వెళ్ళాలి. మాదిగలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. గతంలో దక్కల వారి ఉండేవారు, ఇప్పుడు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఇంటికి వెళ్ళకపోతే దక్కల వారి లాగే నా మాదిగ సామాజిక వర్గం కూడా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కనుక మాదిగా వెళ్ళి ప్రజలారా మీరందరూ కూడా మీ ఓట్లు బయటికి వేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎన్డీఏ కూటమికి, చంద్రబాబు నాయుడు గారికి, ఈ జనసేన అభ్యర్థులకు, బీజేపీ అభ్యర్థులకు, తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓట్లేసి గంపు గుర్తురావారిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటేనే మాదిగల సంక్షేమం, వర్గీకరణ, అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అధికార ఆకలి తీర్చుకునే కూటమియే గాని ప్రజాసేవ చేసే కూటమి కాదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఇంట్లో కూడా చిచ్చుపెట్టి తన కుమార్తెతో తప్పుడు ఆరోపణలు చేయించాడని ఆరోపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి షూటింగ్ కోసమే ఎమ్మెల్యే పదవి కావాలని ఎద్దేవా చేశారు. తన కుమార్తెకి ఎప్పుడైతే పెళ్ళయిందో ఆనాడే తాను నా ఆస్తి కాదు అని, నా కుమారుడు మాత్రమే నా ప్రాపర్టీ అని స్పష్టం చేశారు. నా కుమార్తెతో నా గురించి ఆమె మామగారు, జనసేన నాయకులు తప్పుగా మాట్లాడించారని, నా కుటుంబంలో చిచ్చుపెట్టిన వ్యక్తికి ఆ భగవంతుడే శిక్ష విధిస్తాడని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉండడానికే నేను వచ్చానని, రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి 5 సంవత్సరాలు పూర్తయిందని, ఆయన నిత్యం పేదల కోసం పాటుపడే నాయకుడని అన్నారు. ఆయనలా పథకాలు ప్రవేశపెట్టే నాయకుడు పుట్టలేదు, ఇక పుట్టబోడు అని అన్నారు. వైసీపీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మార్చి 17వ తారీఖు నుంచి అందరినీ కూడా చూడడం జరిగిందండి, మాట్లాడడం జరిగింది. కొంతమంది అయితే 2 సార్లు, 3 సార్లు కూడా కలవడం జరిగింది. రాజశేఖర్ గారి గురించి, వారు పెట్టిన ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి, వారు పెట్టిన ఎంపీ అభ్యర్థుల గురించి పదే చెప్పడం జరిగిందండి. అందరూ ప్రేమతోటే ఈ కార్యక్రమాలు పాల్పంచుకున్నారండి. ఒక వారం రోజుల పాటు కష్టపడితే మీకోసం 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా కష్టపడతారండి. గుంపుగా వెళ్ళిపోయి జిందాబాద్ కాకుండా 50 మంది ఓట్లకి 5 మంది కార్యకర్తలు రోజు కలుసుకున్న కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుందని అప్పుడే పడుతున్నానండి. దానివల్ల మౌత్ చెప్పినట్టు అవుతుంది, వాదన కూడా ఉత్సాహం కలుగుతుంది. 10 సార్లు వచ్చి మమ్మల్ని ఓటు అడిగారని ఆనందంలో ఉంటారండి. తప్పనిసరిగా కార్యకర్తలు అన్నవారు రోజు 50 మందిని కలిసి కార్యక్రమం తీసుకోమని, ఆ ఊళ్ళో పంచుకొని మీ 50 మందికి మీరు 50 మంది మీరు అని చెప్పి ప్లాన్ చేయమని. ఇంకొక బాధాకరమైన వార్త, నా కుటుంబంలో కూడా చిచ్చు ఎవరు పెట్టారో తెలియదు కానీ నేనేది బాధపడలేదు, భయపడలేదు. మా అమ్మాయి మామగారు 2008-9 నుంచి పిఆర్పీలో పార్టీలో ఉన్నారండి. చిరంజీవి గారికి విపరీతమైన సేవ చేశారు. ఆయన ఆ గుర్తు కోసం సుప్రీంకోర్టుకి వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్తాం, ఇవన్నీ చేసిన మనిషి. 2009లోని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని పోటీ చేస్తే కూడా ఆయన పిఆర్పీ ప్రచారం తీసుకున్నారండి. అప్పటి నుంచి సంబంధాలు అన్నది మాత్రమే మాకు నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు, మేము పవన్ గారి పార్టీ, జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశారండి. అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి, పెళ్ళి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అత్తవారి ప్రాపర్టీ.
కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెడ్డ. కానీ నా కూతురి చేత పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద ఒక చిన్న బ్యాడ్గా చెప్పించారండి. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారికి సేవకుడిగా ఉంటాను, అందుకు తిరుగులేదు. ఎవరు బెదిరించినా కూడా బెదిరిపోను. పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం నాకు చేత కాదు. కూతురు చేత, ఈగురు కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను. ఎవరో మహానుభావుడు చిచ్చు పెట్టడానికి ఆలోచన చేశారు. చిచ్చు పెట్టిన వారు ఎంత హ్యాపీగా ఉంటారో నేను నా కళ్ళతో చూస్తాను. మనం చూస్తున్నాం అన్ని రకాలుగా వాళ్ళకున్న టీవీలు అన్నింటిలో కూడా రాంగ్ అవ్వడం కూడా వచ్చేసి, అంటే రాజకీయానికి ఇంకేముంటుంది, ఓట్లు కావాలి, సీట్లు కావాలి తప్ప ప్రజలు అసలు అవసరం లేదనేది అర్థమవుతుంది ఇప్పుడు మనందరికీ చూస్తూ ఉంటాయి. దీనికి ఉదాహరణ ఒకటే మీరందరూ చెప్పండి. నిజంగా ప్రజలు అవసరమై ఉంటే ఎవరైనా సరే ఎలక్షన్ కమిషన్ చెప్పి ఇంత మండు టెండలో దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ పెన్షన్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా ముందుగా ఇంటికి ప్రశ్నించే విధానాన్ని దూరం చేశారు. మళ్ళీ మొన్నసారి సచివాలయం దగ్గర ఇస్తే ఇప్పుడు సచివాలయంకి వెళ్తే సచివాలయం ఉద్యోగం కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగమే కాబట్టి సచివాలయం దగ్గర వద్దు బ్యాంకులకి పంపమన్నారు. కనీసం సచివాలయం అంటే వాళ్ళ ఇంటి దగ్గర పక్కనంగా ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళాలంటే 2 రోజులు దాటి 3 రోజులు దాటి బ్యాంకులు లేవు. శాపనార్థాలు పెడుతున్నారు పెద్దలందరూ. అంటే ప్రజలంటే ఇదేనా? వాళ్ళకి ప్రజలు అవసరం లేదు, ఓట్లు మాత్రమే కావాలి. కాబట్టి మనం కూడా మీ అందరికీ మనం చాలా గ్రామాలు అయిపోయి ఇంకా కొద్ది గ్రామాలు కొన్ని వార్డులు మాత్రమే ఉన్నాయి నేను తిరగడానికి. నేను అన్ని కూడా మిగతా అన్ని కూడా కంప్లీట్ చేస్తాను. దయచేసి మా కార్యకర్తలు, నాయకుల్ని, పెద్దల్ని అందరినీ కోరేదంటే మన పద్మనాభం గారు చెప్పినట్టుగా మీరందరూ ఎవరి బూత్ కమిటీలు వాళ్ళు, ఎవరి పరిధిలో వాళ్ళు మీరు క్లోజ్గా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఉంటాయి. ఒక్కసారిగా నేను చెప్తున్నాను, ఇంకా దగ్గర 7 రోజులకు వచ్చేసి ఉంటాం. ఆ రోజు ఈ రోజు ఇస్తే మధ్యలో 7 రోజులు 8 రోజులు ఉంది. ఈ 7 రోజుల్లో కనుక 242 బూతుల్లో వైసీపీ కార్యకర్తలు, నాయకులు లెగిసి తిరగటం మొదలెట్టి మనస్ఫూర్తిగా అందరూ కలిసి కట్టుగా మొదలైతే ఆ విధంగా అందరూ కూడా మీరు అందరూ చేయాలి. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న అధికార వైసీపీ పార్టీని గద్దె దింపేందుకు ఎన్డీఏ కూటమిని గెలిపించాలి. కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బాధితుల కార్మిక సంఘాల నాయకుల సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు. దేశ ప్రజల రక్షణ, రాజ్యాంగ పరిరక్షణ కోసమే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆప్ రాజకీయ పార్టీలతో ఇండియా కూటమి ఏర్పాటు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరిన మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు. అధికార ఆకలి తీర్చుకునే కూటమియే గాని ప్రజాసేవ చేసే కూటమి కాదు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎద్దేవా. జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఇంట్లో కూడా చిచ్చు పెట్టి తన కుమార్తెతో తప్పుడు ఆరోపణలు చేయించాడని ఆగ్రహం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.